ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది సిట్. ఆయన సిట్ ఎలాంటి ప్రశ్నలు వేస్తుంది, ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. కాకినాడ సీపోర్ట్ కేసుకు సంబంధించి సిఐడి విచారణకు గతంలో హాజరైన విజయసాయిరెడ్డి అప్పుడే మద్యం కేసుకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలియజేస్తానని ప్రకటించి బాంబు పేల్చారు. మద్యం వ్యవహారానికి సంబంధించి కీలక పాత్ర పోషించింది ఎవరో కూడా విజయసాయిరెడ్డి అప్పుడే చెప్పారు. ఈ క్రమంలో ఇవాళ సిట్ విచారణలో విజయసాయిరెడ్డి కీలక వివరాలను వెల్లడించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించనుంది సిట్. ఆయన సిట్ ఎలాంటి ప్రశ్నలు వేస్తుంది, ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సిట్ విచారణకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇవాళ విచారణకి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి ఆయన ఏం చెప్పబోతున్నారు సిట్ ఎదుట అనేది కీలకంగా మారింది. ఎందుకంటే కాకినాడ సీపోర్టు కేసులో షేర్ల బదిలీకి సంబంధించి సిఐడి నమోదు చేసిన కేసుకు సంబంధించి ఆయన విచారణకు హాజరైన సమయంలోనే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి మొత్తం కర్మకర్త క్రియ అంతా కూడా కచ్చిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలోనే అప్పట్లో జరిగిందనే బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏ విషయాలు ఆయన సిట్ ముందు తెలియజేస్తారనేది అయితే ఆసక్తికరంగా మారింది. అందులో ఎవరు పాత్రదారులుగా ఉన్నారు ఆ వైసీపీ ప్రభుత్వంలో అనే దానికి సంబంధించి విజయసాయిరెడ్డి కొన్ని కీలక విషయాలు సిట్కి వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సిట్ కూడా ఎదురు చూస్తుంది. 18వ తారీఖున అంటే రేపు విచారణకు రావాలని ముందుగా ఆయనకి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ వస్తున్నట్టుగా కొన్ని పనులు రేపు ఉన్న కారణంగా ఇవాళ వస్తున్నట్టుగా కూడా ఆయన ముందస్తు సమాచారం ఇచ్చి ఒకరోజు ముందుగానే ఆయన ఇవాళ విచారణకి మరికొద్ది సేపట్లో అయితే విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయానికి అయితే రాబోతా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఈ కేసులో కీలకంగా భావిస్తున్నటువంటి కచ్చిరెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి కూడా ఇవాళ విచారణకు రావాలని సిట్ నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో విజయసాయిరెడ్డి విచారణ అయిపోయిన తర్వాత మధ్యాహ్న సమయంలో ఉపేందర్ రెడ్డి విచారణకి వస్తారా, లేకపోతే ఆయన కూడా కచ్చిరెడ్డి రాజశేఖర రెడ్డి లాగా డొమ్మ కొడతారా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఇక ఇదే కేసుకు సంబంధించి మాజీ ఎవరైతే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారో ఆయన్ని రేపు రావాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తనతో పాటు విచారణకు సంబంధించి సిట్ ఎదుట న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణకు సంబంధించిన మొత్తం వీడియోను కూడా చిత్రీకరించడానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని ఆ రిట్ పిటిషన్లో కోరటంతో దానికి సంబంధించి అయితే విచారణ ఇవాళైతే హైకోర్టులో కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో మొత్తంగా విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకి వచ్చి సిట్ ఎదుట ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన పాత్రదారులు కానీ అప్పటి ఆర్థిక లావాదేవీలు కానీ ఇతర అంశాల మీద ఏమి స్టేట్మెంట్ ఇస్తారనేది అయితే చర్చనీయాంశంగా మారింది. మరి కొద్దిసేపట్లో అయితే విజయసాయిరెడ్డి సిట్ కార్యాలయానికి అయితే రాబోతున్నారు. స్వామి రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకస్ రెడ్డి కోసం గాలిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఆయన తండ్రికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.